మంగళగిరి సైడ్ ప్రకాశం బ్యారేజ్ దాటగానే మనకి రైట్ సైడ్ లో ఈ రోడ్ వస్తుంది డౌన్ లో. ఈ రోడ్ లోకి మనం స్ట్రైట్ వెళ్ళాలి. అక్కడ ఒక బోర్డు గుర్తుగా పెట్టుకోండి, ఇది కృష్ణవేణి స్విమ్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ ని. అక్కడ చేపలు కూడా అమ్ముతారు. ఈ ఆర్చ్ నుంచి స్ట్రైట్ వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ కొంచెం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది జనాలు వస్తారు, స్పెషల్లీ హాలిడేస్ అప్పుడు. స్విమ్మింగ్ రాని వాళ్ళు ఇట్లా బెండ్ అని ఉంటుంది, ఇది కట్టుకొని నేర్చుకోవచ్చు. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ అటు దుర్గా ఘాట్ సైడ్ నుంచి ఆపోజిట్ లో ఉంటుంది. అది దుర్గమ్మ గుడి కదా, అక్కడ నుంచి ఆపోజిట్లో ఈ ప్లేస్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్కి రైట్ సైడ్. స్విమ్మింగ్ కొంచెమే వచ్చిన వాళ్ళు ఇటు ఒడ్డు నుంచి అక్కడి వరకు వెళ్తారు. ఆ జెండా ఉంది కదా, అక్కడ మనకు రెస్ట్ తీసుకోవచ్చు. కింద బేస్మెంట్ లాగా ఉంటుంది సిమెంట్ది. సో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తారు. ఇంకా బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు, నేను ఎంతసేపు అయినా ఉంటా అనుకునేటోళ్ళు ఈ ఒడ్డు నుంచి అక్కడ కనిపిస్తున్న ఐలాండ్ వరకు వెళ్ళి ఇటు రిటర్న్ వస్తారు. ఐలాండ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇటు రిటర్న్ వస్తారు. ఇక వీళ్ళు ఐలాండ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. నేనైతే ఆ ఐలాండ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాగలుగుతాను. ఆ ఐలాండ్ వెళ్ళడానికి నాకు అంటే వెళ్ళి రావడానికి 40 minutes టైం పడుతుంది. ఇంకా బాగా ఈత వచ్చిన వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్తారు. ఆల్మోస్ట్ 3 kilometers అనుకుంటా.